బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేసింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఏపీ సీఎం జగన్ సిబిఐకి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ప్రజాప్రతినిధులు కేసులకు త్వరితగతిన విచారణ చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇప్పటికే విచారణ చేస్తున్న సుమోటో పిల్తో కలిపి జగన్ కేసుల పిటిషన్ను జతపరచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మరోవైపు జగన్ పై ఉన్న కేసులు విచారణ వచ్చే ఎన్నికల్లోపు పూర్తి చేయాలని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఇప్పటికీ 20 కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని కోర్టుకు నివేదించారు. డిశ్చార్జ్ పిటిషన్ల పెండింగ్ పై నేడు సిబిఐ కోర్టులో సిబిఐ మెన్షన్ చేసింది. జనవరి 5న డిశ్చార్జ్ పిటిషన్లను విచారిస్తామని సిబిఐ కోర్టు చెప్పినట్లు హైకోర్టు ధర్మాసనానికి తెలిపింది. మరో 3 కేసుల్లో స్టే ఉందని సిబిఐ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తదుపరి విచారణ 3 నెలలకు వాయిదా పడిందని తెలిపారు. జగన్ కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేసింది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇవాళైతే కేసును విచారించినట్టు తెలుస్తోంది. సో ఈ విషయంపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? హరిరామ జోగయ్య ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికే ఆయన పైన అనేక కేసులు కూడా ఉన్నాయి. అవి కూడా డిశ్చార్జ్ కూడా అయినటువంటి నేపథ్యం కొన్ని కేసుల్లో బెయిల్ మీద కూడా ఆయన తిరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎంతో త్వరితగతిగా కేసులపైన విచారణ చేసి శిక్షలు వేయాలంటూ కూడా ఆయన ఆశ్రయించడం జరిగింది. దాంతోపాటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా ఆయన కోర్టు చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఈ ప్రజాప్రతినిధుల కేసుల్లో త్వరితగతిన విచారణ చేయాలని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు హైకోర్టు కూడా అంతే ఈజీగా కూడా తొందరగా కూడా ఫినిష్ చేయాలని కూడా వారు భావిస్తున్నారు తెలుసు. దాని దగ్గరగానే మీరు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యం అయితే కనపడుతుంది. దీంతో ఏదైతే హరిరామ జోగయ్య వేసినటువంటి పిటిషన్ ని పిల్ని సుమోటోగా తీసుకున్నటువంటి హైకోర్టు దీనిపైన విచారణ చేసింది. దీంతో పాటు ఖచ్చితంగా కూడా ఈ జగన్ కేసులకు సంబంధించిన విషయంలో ఈ పిటిషన్ ని జతపరచాలని కూడా రిజిస్టర్ కి ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా కూడా జగన్ తో ఉన్న కేసు విచారణకు వచ్చే ఎన్నికలలోపు కూడా పూర్తి చేయాలని కూడా హరిరామ జోగయ్య కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే 20 కేసుల డిశ్చార్జ్ పిటిషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వారిని కూడా పరిధిలో తీసుకోవాలని చెప్పారు. అనగా డిశ్చార్జ్ చేసినటువంటి కేసులు 20 కేసులు కూడా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా విచారణకు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు జనవరి 5వ తేదీన డిశ్చార్జ్ పిటిషన్లు పూర్తి స్థాయిలో విచారిస్తామనేసి కూడా సిబిఐ కోర్టు చెప్పిందనేసి కూడా ఇప్పటికే సిబిఐకి సంబంధించిన న్యాయవాదులు హైకోర్టుకి తెలియడం జరిగింది. దానిపైన కూడా పూర్తిగా విచారణ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క పూర్తిగా నెక్స్ట్ ఈ యొక్క అనేక అంశాలపైన కూడా నెక్స్ట్ విచారణ చేయాలంటే ఖచ్చితంగా మరో 3 నెలల పాటు కూడా వాయిదా వేయాలనేసి కూడా హైకోర్టు నిర్ణయించుకుంది. అంతలోపల కూడా పూర్తిగా ఏదైతే పిటిషనర్ ఇచ్చినటువంటి విచారణకు దగ్గరటువంటి ఏవైతే పిటిషన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆమోదించుకోవాలి, అవన్నీ కూడా రిజిస్టర్ చేయించుకోవాలని కూడా చెప్పింది. కాబట్టి కంపల్సరీగా 3 నెలల్లో కూడా ఇది విచారణకు రాబోతుంది. వీటిపైన వాదపోదనలు జరగబోతున్నాయి. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో నిజంగానే కాబట్టి ఆయనకి బెయిల్ వస్తుందా లేకపోతే బెయిల్ రద్దు అవుతుందా అనేది కూడా ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. దీనిపైన ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రజాప్రతినిధుల కేసులు కూడా చాలా వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కడ కూడా తాత్సారం చేయకుండా వెంటనే వాటిపైన విచారణ చేపించి మొత్తం క్లోజ్ చేయమనేసి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకొని ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అతనిపైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రికి ఉన్నారు. ఖచ్చితంగా కూడా కేసులు తారుమారు చేసే అవకాశం
అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి, సాక్షుల్ని బెదిరించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన అనేక పదవులు కూడా అనుభవిస్తున్నాడు. ఎక్కడ కూడా సిబిఐ కోర్టు కూడా ఆయన హాజరుపడి వచ్చినటువంటి నేపథ్యం కనపడట్లేదు. దాదాపు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు కూడా సిబిఐ కోర్టుకి ఆయన హాజరు కాలేదంటూ కూడా పిటిషనరు హైకోర్టుకి తెలియజేసిన నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు సిబిఐ కూడా దీనిపైన కూడా ఎక్కడ కూడా కౌంటర్ కూడా వేయనటువంటి నేపథ్యం కనపడుతుంది. ఖచ్చితంగా కూడా త్వరితగతిన మేము కూడా విచారణ చేయబోతున్నాం. ఇప్పటికే జనవరి 5వ తారీఖు కొన్ని కేసులపైన కూడా విచారణ ఉంది కాబట్టి ఆ రోజు కూడా కొన్ని పూర్తి స్థాయి వాదోపాదాలు జరగబోతున్నాయని కూడా హైకోర్టుకి తెలియని నేపథ్యంలో ఖచ్చితంగా కూడా మరొక 3 నెలల పాటు కూడా ఇది వాయిదా వేశారు. అంతలోపల సిబిఐ కోర్టులో అయితే కొన్ని కేసులు అయితే నెక్స్ట్ మంత్ విచారణ రాబోతుంది కాబట్టి ఆ రోజు ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.